ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మీరు అమరావతి కోసం నిలబడింది మీరా? 33,000 ఎకరాలు 28,000 మంది రైతులు ఇచ్చారు. ఎంతమంది అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్నారు? 1000 మంది, 2000 మంది, మిగతా 30,000 మంది ఎందుకు రావటం లేదు? మీలాంటి వాళ్ళ వల్ల రావటంలా, దానికి పార్టీ రంగు పొలవటం వల్ల రావటంలా, పార్టీ ట్యాగ్ వేసుకోవటం వల్ల రావట్లా. ఈ రోజు మీరు తెలుగుదేశం పార్టీకి పేటెంట్ గా అమరావతిని తీసుకెళ్లి ఇవ్వడానికి ఏం హక్కు ఉందయ్యా మీకు? అడుగుతా, నేను రాష్ట్ర ప్రజల తరపున అడుగుతా. ఈ రోజు మీకు భూములు ఇచ్చి మీ పార్టీకి భూములు ఇచ్చి సర్వనాశనం అయిపోయిన అమరావతి రైతుల ఆక్రోశం ఇది. మీరా చర్చకు నన్ను పిలిచేది? చర్చకు పిలిచి కొరువుతో తల గోక్కోవద్దు, నీ తల మొత్తం మాడిపోతుంది. నాతో చర్చకు వచ్చే స్థాయా నీది అని మాట్లాడు. ఇంకోడు ఉన్నాడు, రే ప్రదీప్ చింత, నువ్వు నాతో పెట్టుకుంటున్నావు, నువ్వు ఎక్కడ కూర్చున్నా ముల్లోకాల్లో కూర్చున్నా లాక్కొస్తా, గుర్తుపెట్టుకో. పిచ్చి పిచ్చి మాటలు. నువ్వు అక్కడో నీ కుక్క ఇంకో కుక్క ఉంది, వాడు పశువుల డాక్టర్. రే మీ ఇద్దరికి చెప్తున్నా నేను, దయచేసి సంయమనం పాటిస్తున్నా, సంయమనంతో ఉండండి. మీ ఇష్టం వచ్చినట్టు పేలితే మాత్రం ప్రతి ఒక్కదానికి యూ హ్యావ్ టు పే కాస్ట్. ఏంట్రా మీరు మాట్లాడేది? ఎవడి కోసం వెళ్ళి మాట్లాడతారు? ఎక్కడో ఒకడేమో హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడతాడు, ఇంకొకడేమో లండన్ లో కూర్చొని మాట్లాడతాడు, ఇంకోడే అమెరికాలో కూర్చొని మాట్లాడతాడు. ఆ గాంధీనగర్ నడిబొడ్డులో, విజయవాడ నడిబొడ్డులో 2019 నుంచి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఏకైక శ్రావణ్ కుమార్ మీలాగా హైదరాబాద్ లో దాక్కొని, లండన్ లో దాక్కొని, అమెరికాలో దాక్కొని, ఇక్కడ ప్రజల యొక్క బాధలు పట్టించుకోకుండా, కన్నీళ్లు పట్టించుకోకుండా, కష్టాలు పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు మీడియాలో పోరాటం చేయటంలా, రోడ్ల మీద కూర్చొని సుబ్రహ్మణ్యం అరెస్ట్ విషయంలో ఎమ్మెల్సీని కూడా అరెస్ట్ చేపించినటువంటి ఘనత, డాక్టర్ సుధాకర్ సిబిఐ ఎంక్వైరీ వేయించిన ఘనత, 15,000 నుంచి 18,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీల భూములు లాక్కుంటుంటే నవరత్నాల పేరులో కాపాడిన ఘనత. ఈ రోజు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ ప్రతి ఒక్క బహుజనుడి సమస్య, రాజ్యాంగ పరంగా ప్రతి ఒక్క అగ్ర నాయకులు, అగ్ర కులాల్లో నిరుపేదలైన సమస్యల పోరాటం చేస్తుంది అమరావతి నడిబొడ్డులో, విజయవాడ నడిబొడ్డులో కూర్చొని శ్రావణ్ కుమార్.